ఈరోజు చాలా పర్వదినం. ఈరోజు హనుమాన్ జయంతి కూడా అని అంటున్నారు. ఇలాంటి అద్భుతమైన రోజులో రాజమండ్రి మాజీ పార్లమెంట్ సభ్యులు మార్గాని భరతరామ్ గారు పుట్టినరోజు చేసుకోవడం అని అంటే చాలా అదృష్టంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కూడా భావిస్తున్నాము. ఆయన ప్రజాసేవలో అందరికంటే ముందుగా నేనే ఉంటానని చాలా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. నిన్నే కూడా చాలా ఒక పెద్ద మెడికల్ క్యాంపు కూడా జరిపారు. ఇంచుమించుగా కొన్ని వేల మంది కూడా ఆ మెడికల్ క్యాంప్కి వచ్చి బడుగు బలహీన వర్గాలందరూ కూడా ప్రజలందరూ కూడా దాన్ని బాగా వినియోగించుకున్నారు. దానికి ముందు కూడా జాబ్ మేళా కూడా చేశారు. ఇలాంటి ప్రజల్లో ఉండి ప్రజల కోసమే నేను ఉంటాననే ఏకైక వ్యక్తి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరతరామ్ గారు అని చెప్పుకునేదానికి మేము చాలా గర్వపడుతున్నాం. అలాంటి మంచి వ్యక్తి పుట్టినరోజుని ఇలాంటి పెద్దవారితో ఇలాంటి పెద్దల ఆశీస్సులు ఆయనకు కూడా ఉండాలా, పార్టీకి ఉండాలని చెప్పి మంచి కార్యక్రమాన్ని రూపొందించి మమ్మల్ని అందరినీ కూడా పిలిచి కార్యకర్తలందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఇలాంటి కార్యక్రమం జరిపిన మా రాజమండ్రి వైఎస్ఆర్సీపీ రైతు విభాగం కన్వీనర్ సర్వేశ్వరరావు గారిని కూడా మేమందరం కూడా అభినందిస్తున్నాం. ఇటువంటి కార్యక్రమం జరిపిన దానికి, ఇలాంటి కార్యక్రమం జరిపినందువల్ల ఇలాంటి పెద్దవారు ఆశీస్సులందరూ కూడా మార్గాని భరతరామ్ గారికి కలిగి ప్రజాసేవలో అతి శక్తిమంతుడు కావాలని చెప్పి మేమందరం కోరుకుంటూ, ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆశయాలు జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిస్తున్నారో, జగన్మోహన్ రెడ్డి గారు ఆశయాల్ని మార్గాని భరతరామ్ గారు కూడా కొనసాగిస్తున్నారు. కాబట్టి ఆయన స్ఫూర్తిగా తీసుకొని సర్వేశ్వరరావు గారు కూడా ఈ కార్యక్రమం పెట్టినందుకు రైతు బిడ్డగా కూడా మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభినందిస్తున్నాం. ఈ రోజున మా ఎంపీ గారు మార్గాని భరతరావు గారు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ రైతు విభాగం అధ్యక్షుల కింద నేను ఉన్నందుకు అన్నదానం చేయాలనే ఒక సంకల్పంతో నేను పెద్దలకి వృద్ధులకి కూడా అన్నదానం చేయాలని కోరిక చేశాను. ఈ రోజున మా భర్త గారికి ఇలాగ పుట్టినరోజులు 50-100 పుట్టినరోజులు జరగాలని, అలాగే ఆరోగ్యాలు వాళ్ళ కుటుంబానికి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మార్గాని భర్త గారు పుట్టినరోజు సందర్భంగా నేడు ఇక్కడ అన్నదానం కార్యక్రమం జరుగుతున్నది. ఆయన నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ సత్యనారాయణ రెడ్డి. మాజీ పార్లమెంట్ సభ్యులు జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరతరామ్ గారికి పుట్టినరోజు సందర్భంగా రైతు విభాగం అధ్యక్షులు సర్వేశ్వరరావు గారి ఆధ్వర్యంలో జీవకార సంఘంలో ఈ వృద్ధులకి అందరికీ కూడా అన్నదానం చేయడం చాలా సంతోషంగా ఉందండి. ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చి మమ్మల్ని అందరూ పాల్గొనేలా చేసి ఈ దీవులందరినీ కూడా మార్గాని భరతరామ్కి అందేలా కావాలని కోరుకుంటున్నాం. నమస్కారం. ఈరోజు చాలా గొప్ప సుదినంగా మనం చేసుకోవాల్సినటువంటి రోజు. ఎందుకంటే ఆంజనేయ స్వామి పుట్టినరోజు అంటే మామూలు పుట్టినరోజు కాదండి. దాన్ని మించిన పుట్టినరోజు కింద రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు మాజీ భరతరామ్ గారి పుట్టినరోజు కూడా ఈ రోజున రావడం అనేది చాలామందికి అందరం కూడా రాజమండ్రి పుర ప్రజలందరూ కూడా చాలా అదృష్టవంతులుగా భావిస్తున్నాం. ఎందుకంటే ఆయన నిన్న కాక మొన్న మెగా మెడికల్ క్యాంప్ పెట్టారు, చాలా సక్సెస్ఫుల్ అయింది. అంతకుముందు జాబ్ మేళా పెట్టారు, అది కూడా చాలా సక్సెస్ఫుల్గా చాలామందికి అంటే పవర్లో ఉన్నప్పుడు అందరం చేస్తాం, లేనప్పుడు కూడా ఈయన ఈ విధంగా చేయడం, రాజమండ్రిలో ఉన్న జనాలు ఉత్తేజపరిచి ఇటువంటి కార్యక్రమాలు ఆయన అనుచరులతో కూడా చేయించడం అనేది చాలా గొప్ప విషయంగా రాజమండ్రి ప్రజలు చేసుకున్న పుణ్యం అండి. ఇవాళ ఆయన పుట్టినరోజు తరపున ఇంతమందికి ఈ జీవకార సంఘం అనేది చాలా గొప్ప విశేషమైనటువంటి ఇది. దీంట్లో మన సర్వేశ్వర గారు ఈరోజు మమ్మల్ని అందరినీ భాగస్వాములు చేసి భరతరామ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ అన్నదానం చేయడం అనేది ఆయన సర్వేశ్వర గారు కాకుండా మమ్మల్ని కూడా ఇక్కడ పుణ్యం అందరికీ వచ్చేలా చేసి రాజమండ్రిలో ఉన్నటువంటి భర్త గారు ఆయన నిన్ను నూరేళ్ళు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉంటూ మరో జన్మ అంటూ ఉంటే మళ్ళీ భరతరామ్ గారు ఎమ్మెల్యే ఎంపీగా రాజమండ్రిలో పుట్టి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ రోజండి ఎక్స్ఎంపీ మార్గాని భరతరామ్ గారి పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నాం. అలాగే ఈరోజు జీవకార సంఘంలో భోజనాలు పెట్టిస్తున్న మన భర్త గారి పుట్టినరోజు సందర్భంగా
మన సర్వేశ్వర అన్నయ్య మేము కృతజ్ఞత తెలుపుతున్నాం. అలాగే భర్త గారు ఇంకా ఇంకా పుట్టినరోజు చేసుకోవాలని, అలాగే నిండు నూరేళ్ళు ఆయా ఆరోగ్యంతో ఉండాలని, అలాగే ఇంకా చాలామంది ఇంకా చాలా చేస్తున్నారు, ఇంకా చేస్తారండి. వచ్చే ఎన్నికల్లో కూడా ఆయన గెలవాలని, ఎమ్మెల్యేగా ఎంపీగా రావాలని, మాలాంటి వాళ్ళకి కూడా అండగా ఉంటారని, అలాగే కొంతమంది కూడా అండగా నిలబడి ఇంకా చేస్తున్నారు, అలాగే ఇంకా చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు నగరపల్లి శ్రీనివాస్.